హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఫ్రంట్ ఫ్రిన్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు వీడియోలో చెప్తానండి. నేనైతే బ్లౌజ్ పీస్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ వేసుకున్నాను, క్లోజ్ సైడ్ నా సైడ్ వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి కింద హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే కట్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు కట్ చేయబోయి లైనింగ్ అయితే వర్క్ బ్లౌజ్ లైనింగ్ అండి. అలాగే వర్క్ బ్లౌజ్కి కూడా మనము లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను. వీడియో ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. అలాగే మనము నడుము పట్టీ కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ పొడవు కోసము ఆది బ్లౌజ్ని ఈ విధంగా మడతపెట్టి షోల్డర్ కుట్టు ఉంటుంది కదండి, ఆ కుట్టు దగ్గర నుంచి కింద డాట్ దాకా ఈ విధంగా కొద్దిగా లాగపెట్టి కొలుసుకోవాలండి. మనకైతే 15 ఇంచెస్ వచ్చిందండి. ఈ విధంగా 15 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. క్రాస్ రాకుండా ఉండడం కోసము ఇంకొక వైపు కూడా మార్కింగ్ చేసుకుని మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. తర్వాత మనకి షోల్డర్ కుట్టు కోసము ఇంకొక 1/2 ఇంచు ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనము నడుము పొడవైతే మార్కింగ్ చేసాం కదండి, నడుము వెడల్పు కోసము ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్సుల పట్టీ దగ్గర నుంచి ఈ విధంగా కొలవాలండి. మనం ఈ విధంగా కొలిచేటప్పుడు కొంచెం టైట్గానే పట్టుకుని కొలవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి కరెక్ట్ పొడవు వస్తుందండి. మనకి ఈ విధంగా కొలిచినప్పుడు మనకి బ్లౌజ్ నడుము సైజ్ వస్తుంది కరెక్ట్గాని. చూసారు కదా, 34కి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందండి. అయితే ఈ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మనము తోలు పట్టీకి తగ్గించాలి. అంటే ఈ బ్లౌజ్ 34 సైజ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు మనకు వచ్చిన 34 నుంచి 4వ వంతు నడుము లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి. 4వ వంతు అంటే నేను టేప్ని 34కి పట్టుకుని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేశాను. అప్పుడు 17 ఇంచులు వచ్చిందండి. ఈ 17 ఇంచుల్ని ఇంకొకసారి మడత పెట్టుకుంటే మనకి 34లో 4వ వంతు వస్తుంది. మనకి 34లో 4వ వంతు వచ్చేసి 8.5 ఇంచెస్ వచ్చిందండి. 8.5 ఇంచెస్ని మనము నడుము లూజ్ కింద ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక 1 ఇంచ్ డాట్ల కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచ్ కొచ్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం నడుము వెడల్పు మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత మీకు చిన్న సైజు పెద్ద సైజుకి మనం కొలతలు ఏ విధంగా పెట్టుకోవాలో చెప్తానండి. మనకి 20 నుంచి 30 సైజు దాకా చిన్న సైజు బ్లౌజులు అండి. అలాగే 31 నుంచి 40 సైజు దాకా పెద్ద సైజు బ్లౌజులు. అయితే మనకి ఇది నడుము లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ వచ్చిందండి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ కలపాలి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్ కలపాలండి. మీకు చెస్ట్ లూజ్ కోసము చెప్తున్నానండి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే నడుము లూజ్కి వచ్చిన నడుము లూజ్కి 1 కలపాలండి. అదే పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 1.5 కలపాలి. మనకి ఇది పెద్ద సైజు బ్లౌజు చూడండి ఒకసారి 8.5 ఇంచెస్ వచ్చింది. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 8.5కి 1.5 ఇంచ్ కలుపుకుని చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అదే మీరు చిన్న సైజు బ్లౌజ్ అయితే 1 ఇంచ్ మాత్రమే కలిపి మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాక కింద వైపు ఏ విధంగా కొచ్చులకి మార్కింగ్ చేసుకున్నాము, పైన వైపు కూడా 2 ఇంచెస్ కొచ్చులకి మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్లు పెట్టి మనం లైన్స్ అయితే కొట్టేసుకోవాలండి. తర్వాత మనము నెక్ డౌన్ కోసము ఆది బ్లౌజ్ తోటి ఈ నడుము వద్ద పొడవు ఎంత వచ్చింది చూసుకోవాలండి. నాకైతే 4.30 వచ్చిందండి. కరెక్ట్గా 4.30 వచ్చింది. మనం 1/2 ఇంచ్ మార్కింగ్ పైనే ఈ మార్కింగ్ కూడా చేసుకోవాలి. 4.30కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. నెక్ కుట్టు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనము షోల్డర్ కూడా ఏ విధంగా పెట్టుకోవచ్చో చెప్తానండి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే 5 ఇంచెస్ పెట్టుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మనది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఈ మార్కింగ్ దగ్గర నుంచి 6 ఇంచెస్కి చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్ని కలుపుతూ మనము లైన్స్ అయితే కొట్టుకోవాలండి. ఈ విధంగా లైన్స్ కొట్టుకున్న తర్వాత మనకి కార్నర్లో చంక రౌండ్ కోసం ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. దీనికి కూడా చిన్న సైజు బ్లౌజ్ అయితే 1 ఇంచు, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచు పెట్టుకోవాలి. మనది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుని ఈ మార్కింగ్ని 1.5 ఇంచెస్కి పెట్టుకున్న మార్కింగ్కి ఈ విధంగా చంక రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత మనము నెక్ కూడా చిన్న సైజు బ్లౌజ్ అయితే
2.5 2 ఇంచెస్లు పెట్టుకోవచ్చు. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే 2.5 పెట్టాలండి. అంటే మనము నెక్క వెడల్పు వచ్చేసి 2.5 పెట్టుకున్నాము. మిగతాదంతా మనకి షోల్డర్కి సరిపోతుందన్నమాట. అలాగే మనము పైన వైపు 2.5 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు కింద వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని 3 ఇంచెస్ పెట్టుకోవాలి. అంటే మీరు నెక్క వెడల్పు పైన ఎంత పెట్టుకున్నారో దానికి 1/2 ఇంచ్ కలుపుకుని కింద మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ మార్కింగ్కి లైన్స్ అయితే ఈ విధంగా కొట్టేసుకున్న తర్వాత నెక్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ కోసము యంగర్స్కి అయితే ఈ కార్నర్లో 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. అదే కొంచెం పెద్దవాళ్ళు అటు వాళ్ళకైతే 3/4 ఇంచు మార్కింగ్ చేసుకుని నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము చంక లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. దానికోసం ఈ విధంగా మనకి ఫిట్టింగ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ దాకా చూసుకోవాలి. మనకు 9.5 ఇంచెస్ వచ్చిందండి. 9.5 ఇంచెస్ని ఈ విధంగా మనము చంక లూజుగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇదైతే ఎవరికైనా సరే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగానే చంక లూజుని మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇంకా క్లియర్గా చెప్పడం కోసము ఆది బ్లౌజ్తో కూడా కొలిచి చూపిస్తున్నానండి. చూసారు కదా, పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసి మనం చూడాలి. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. మనకి కింద నడుము లూజు పైన చంక లూజు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. కొచ్చులు వదిలేసేయాలండి. కొచ్చులు వదిలేసి ఆ వచ్చిన కొలతని చంక దగ్గర పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత బ్యాక్ డాట్ మార్కింగ్ కోసం ఈ విధంగా మనం ఫిట్టింగ్ మార్కింగ్ దాకా మడత పెట్టుకోవాలి. ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ డాట్ పొడవు వచ్చేసి మనము నడుము బద్ద ఎంత పెట్టుకున్నదో చూసుకోవాలి. నడుము బద్ద ఎక్కువగా ఉంటే మీరు 4.5 అలా పెట్టుకోవచ్చు. అదే తక్కువగా ఉంటే 3.5 పెట్టుకోవాలండి. మనకి నడుము బద్ద కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి 4.5కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే పెద్ద సైజులకి అయితే కూడా 4.5, చిన్న సైజు బ్లౌజులకి అయితే 3.5 కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉండాలి కాబట్టి ఇటుపక్క 1/2 ఇంచ్ అటుపక్క 1/2 ఇంచ్ కలిపి డాట్ని మార్కింగ్ చేసుకున్నాను. మీకు చెప్పాను కదండి ఫస్ట్లో ఇది వర్క్ బ్లౌజ్ది లైనింగ్ కట్ చేస్తున్నానని. అయితే మనకి వర్క్ బ్లౌజ్కి ఈ విధంగా నెక్ వెడల్పు 6 ఇంచెస్ 6.5 ఇంచెస్ వస్తుంది. మనమైతే ఇక్కడ 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాము. మనకి తేడా రాకుండా ఉండడం కోసము ఇదైతే మనం ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకున్నామండి. వర్క్ బ్లౌజ్ అయితే మనకి డిఫరెంట్గా ఉంటుంది. అటువంటప్పుడు మీకు ఏం చేయాలంటే ఈ షోల్డర్ దగ్గర 3/4 ఇంచుకి ఎగస్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేసుకోవచ్చు. మనకి సేఫ్టీకి 3/4 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే మంచిదని చెప్తున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవచ్చు. అలాగే మనం నెక్ను కూడా కట్ చేయకూడదండి. వర్క్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మగ్గ వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా సరే మనము బ్యాక్ నెక్ కట్ చేయకుండానే లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి. మీకు వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను. తర్వాత మనకి బ్లౌజ్ పీస్కి అటు సైడు బ్యాక్ పార్ట్ కట్ చేసాము. ఇటు సైడ్ హ్యాండ్స్ కట్ చేయాలి. మనకి మిగిలిన క్లాత్ని ఓపెన్ సైడ్ నా సైడ్ వేసుకుని క్లోజ్ సైడ్ ఆపోజిట్ సైడ్ వేసుకుని మళ్ళీ ఇంకొక మడత ఈ విధంగా వేసుకుంటున్నాను. మనం ఈ విధంగా వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ అయితే వస్తాయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద వైపు హెచ్చు దగ్గర ఉంటే కట్ చేసేసుకోవాలి. తర్వాత మనము ఈ మడత ఎంత పెట్టుకోవాలన్నది మీకు చెప్తాను. మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా చూసుకుంటున్నానండి. మనము షోల్డర్ ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా, ఎగస్ట్రా వదిలేసి మనకు అసలు మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ని కొలుచుకున్నాను. నాకైతే 10.5 ఇంచెస్ వచ్చిందండి. 10.5 ఇంచెస్కి 1 ఇంచ్ తగ్గించుకుని 9.5 ఇంచెస్కి ఈ విధంగా మడత మార్చానండి. మనకు అతుకులు పడతాయి. ఈ విధంగా నేను మరొక సైడ్కి మార్చేసుకున్నాను. అంటే మార్కింగ్ వేయడానికి వీలుగా ఉంటుంది కదా అని ఇటు సైడ్కి మార్చేసుకున్నాను. తర్వాత మనము హ్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారము హ్యాండ్ పొడవు పెట్టాలి. కానీ వర్క్ ఆది బ్లౌజ్తో ఈక్వల్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలండి. అంటే ఆది బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత పొడవు ఉందో అంత పొడవుకి వర్క్ కూడా వచ్చిందా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి. మనకి వర్క్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా కస్టమర్కి చెప్పాలండి. కొంతమంది కస్టమర్స్ అయితే వర్క్ ఎంత ఉంటే అంతే హ్యాండ్ పొడవు పెట్టండి అంటారు. అందుకనేసి ఈ విధంగా చూసుకుని మనం కస్టమర్కి చెప్పవలసి ఉంటుంది. నాకైతే ఆది బ్లౌజు హ్యాండ్తో సమానంగా వర్క్ ఉంది కాబట్టి ఆది బ్లౌజు హ్యాండ్ ఎంత పొడవు ఉందో సేమ్ అదే పొడవుని మార్కింగ్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాక హ్యాండ్స్ అతుక్కోవడం కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్కి ఈ విధంగా లైన్స్ అయితే కొట్టుకోవాలండి. అలాగే హ్యాండ్ డొబన్ కోసము చిన్న సైజు బ్లౌజ్ అయితే 3 ఇంచెస్, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. మనకి ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టుకుంటున్నానండి. తర్వాత మనం చంక లూజు కోసము
మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్కి కొచ్చులు ఎంత పెట్టుకున్నామో అంతే కొచ్చు తీసేసుకుంటే మిగతాదంతా మనకి చంక లూజు కింద వస్తుంది. అయితే మనం కొచ్చుల కోసము 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్కి మధ్యన మీకు చంక లూజ్ వస్తుందన్నమాట. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నానండి. మనము హ్యాండ్ చివరి వైపున కొంచెం గట్టిగానే టైట్గా పట్టుకుని లాగి ఈ విధంగా లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ మార్కింగ్కి హ్యాండ్ లూజ్ మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలండి. మనకి చివరి వైపున స్ట్రైట్గా వేయాలి లైన్, చూసారు కదా. ఈ 1/2 ఇంచ్ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత కొచ్చుల కోసము పైన వైపు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, కింద వైపు కూడా 2 ఇంచెస్ పెట్టుకుని ఈ మార్కింగ్కి ఆ మార్కింగ్కి కలిపి మరొక లైన్ కొట్టుకోవాలండి. అలాగే హ్యాండ్ రౌండ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ కోసము ఈ పై వైపున 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి చంక లూజ్ మార్కింగ్ దాకా హ్యాండ్ రౌండ్ అయితే మీరు ఈ విధంగా కొద్దిగా డౌన్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ సైడ్ హ్యాండ్ డౌన్ చేస్తాం కదండి, దానికోసం ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి చంక లూజ్ మార్కింగ్కి ఈ విధంగా మడత వేయాలి. ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకుని ఈ చేసుకున్న మార్కింగ్ దగ్గర 3/4 ఇంచు డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని పైన 1 ఇంచ్ మార్కింగ్ని అలాగే చంక లూజ్ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు కూడా హ్యాండ్ డౌన్ని డబుల్ పోలింగ్ మీద కట్ చేయకూడదండి, ఈ విధంగా విడదీసి కట్ చేయాలి. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి. మనకి హ్యాండ్స్కి అయితే అతుకులు పడతాయండి. ఇది ఏ షేప్లో తక్కువ వచ్చిందో అదే షేప్లో మనము ముక్కలు తీసుకుని జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి, మిగిలిన క్లాత్ని ఈ విధంగా వేసుకున్నాను. ఓపెన్ సైడ్ నా సైడ్ వేసుకున్నానండి, క్లోజ్ సైడ్ నాకు ఆపోజిట్ వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ చేయాలి కాబట్టి స్ట్రైట్గా వేసుకోవాలండి. మనము ఆది బ్లౌజ్ కంట బ్యాక్ పార్ట్కి షోల్డర్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అసలు షోల్డర్ వెడల్పుకి ఈ విధంగా చిన్న కట్స్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి ఎక్స్ట్రాది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేవలసి ఉంటుంది, అందుకనేసి ఆనవాళ్ళ కోసం ఇలాగా కట్స్ పెట్టుకున్నాను. తర్వాత ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ని వేసుకుని మనకి బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనకి ఈ విధంగా చంక రౌండ్ ఉంది కదండి, ఈ కార్నర్ ఇది మొత్తం మార్కింగ్ అంతా మనకి ఫ్రంట్ సైడ్ కూడా రావాలి. దానికోసం మీరు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా విడతీస్తే ఇంకొక పొర మీద కూడా మీకు ఈ విధంగా లైట్గా పడుతుంది కదా, దాని మీద మరొకసారి మార్కింగ్ చేసుకున్నారంటే మనకి ఫ్రంట్ సైడ్ కూడా లైట్గా మార్కింగ్ పడుతుందండి. ఈ మార్కింగ్ బట్టే మనము ఫ్రంట్ సైడ్ చంక లోతు తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మార్కింగ్ చేసి తీసుకుంటే మనకు చంక లోతు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్ మీద అయితే ఏ విధంగా లైట్గా మార్కింగ్ పడుతుందో కూడా చెప్తానండి. చూసారు కదా, లైట్గా పడిందండి. అలాగే మనము నెక్ కట్ చేయలేదు కాబట్టి షోల్డర్ వెడల్పు కూడా కింద వైపు పడే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనకి లైట్గా మార్కింగ్ పడింది కదా, ఆ మార్కింగ్ని మళ్ళీ ఈ విధంగా ఇంకొకసారి మార్కింగ్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి ఆది బ్లౌజ్ ప్రకారము చంక డౌను చంక రౌండ్ మార్కింగ్ వచ్చేస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనమైతే నెక్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. నన్ను అయితే 6.5 ఇంచెస్ అయితే సరిపోతుంది ఎవరికైనా, కాకపోతే ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ విధంగా ఒకసారి చూసుకుంటున్నానండి. మనకు ఆది బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది కదా, 1/4 ఇంచు పైకి వేసుకోవాలి, అంటే కుట్టు కోసం 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మీకు టేప్ కొలత ప్రకారం అయితే చెప్పాను కదండి, 6.5 ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్గానని. చూసారు కదా, మనకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 7.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, కానీ కస్టమర్స్ ఇష్ట ప్రకారము మనము నెక్ డౌన్లు వెడల్పు పెట్టవలసి ఉంటుందండి. తర్వాత హ్యాండ్ రౌండ్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే రౌండ్ బాగా ఆంతుంది. తర్వాత మనము మీకు ఈ పెయిన్ది వదిలేండి, అది మనం ఎక్స్ట్రాగా చేసుకున్న షోల్డర్ వెడల్పు మనకు అసలు వచ్చేసి ఇక్కడేనండి. ఈ అసలు చంక రౌండ్ దగ్గర నుంచి 1/2 ఇంచుకి కిందకి ఇంకొక మార్కింగ్ చేసుకుంటే మనకి లోతు కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను ఫ్రంట్ సైడ్ నెక్ని 1/2 ఇంచు ముందుకి అంటే కొద్దిగా చిన్నది కట్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత మనము
ఈ మార్కింగ్ మొత్తం కలిపి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంతా మార్కింగ్ చేసుకున్నాం కదండి. కానీ మనకు ఫ్రంట్ పార్ట్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎంత తగ్గించుకోవాలంటే ఇటు సైడ్ 2 ఇంచెస్, అటు సైడ్ 2 ఇంచెస్కి తగ్గించుకోవాలి. చూసారు కదా, నేను 2 ఇంచెస్ తగ్గించుకుని మార్కింగ్ చేసుకున్నానండి. ఈ మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. అలాగే మనము ఉక్సుల పట్టీ దగ్గర 1 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. అయితే మనకి ఉక్సుల పట్టీ దగ్గర కూడా ప్రిన్స్ కట్కి డాట్ వేసుకోవచ్చు. నేను డాట్ వేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి 1 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. మీకు డాట్ వేసుకునే ఉద్దేశం లేకపోతే 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి ఇంకొక డాట్ వస్తుందండి. అందుకని నేను 1/2 ఇంచ్ తగ్గించాను. మీకు డాట్ వేసుకునే ఉద్దేశం లేకపోతే 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను డాట్ వేసుకుంటాను కాబట్టి 1 ఇంచ్కే మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా ఉక్సుల పట్టీ దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాక చంక వైపు కూడా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పొడవు వచ్చేసి మనం ఇక్కడ 2 ఇంచ్కి పైకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి 3/4 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ అయితే 1/2 ఇంచు, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3/4 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని చేసుకున్న మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. ఈ విధంగా లైన్స్ కొట్టుకున్న తర్వాత ఇది మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి ఉక్సుల పట్టీ దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి 10.5కి చూసారు కదా, 10.5 ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ దగ్గర నుంచి కింద దాకా ఒక లైన్ కొట్టుకోవాలండి. తర్వాత మనము డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవచ్చు. డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్కి మనం కొట్టుకున్న లైన్కి మధ్యలో అంటే ఇటుపక్క 1.5 ఇంచు, ఇటుపక్క 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా డాట్ని వెడల్పు కూడా మనం లైన్స్ కొట్టేసుకోవాలి. తర్వాత డాట్ ఇటుపక్క వెడల్పు నుంచి ఉక్సులు పట్టి మార్కింగ్ దాకా ఒక లైన్ కొట్టుకోవాలండి. తర్వాత మనకు ఉక్సుల పట్టీ దగ్గర డాట్ మార్కింగ్ కూడా ఏ విధంగా చేసుకోవచ్చో చెప్తాను. మనకి నెక్ ఉంటుంది కదండి, మనం ఆల్రెడీ నెక్ 1/2 ఇంచు పైకి పెట్టుకున్నాం కదా, అది వద్దండి. అసలు నెక్ మనకి కింద ఉంది కదా, దానికి 1/2 ఇంచుకి కిందకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. 1/2 ఇంచు మార్కింగ్ దగ్గర నుంచి కింద మనము ఇంచుకి చేసుకున్న మార్కింగ్ దాకా చూసినప్పుడు 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్లో సగం అంటే 3 ఇంచెస్ దగ్గర ఈ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 3 ఇంచెస్కి పెట్టుకున్న తర్వాత ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇటుపక్క 1/4 ఇంచు, అటుపక్క 1/4 ఇంచు మార్కింగ్ చేసుకుని ఈ డాట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనకి ప్రిన్స్ కట్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్కి ఈ విధంగా కిందకి మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ని ఈ డాట్ని కలుపుకుంటూ క్రాస్గా ఒక లైన్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనకు డాట్ ఇటుపక్క మార్కింగ్ నుంచి చంక దగ్గర 1 ఇంచ్కి పెట్టుకున్న మార్కింగ్ దాకా మరొక లైన్ అయితే కొట్టుకోవాలి. తర్వాత మనకి షేపు నీట్గా ఆనడం కోసం ఈ విధంగా 1/4 ఇంచు గ్యాప్ తోటి ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనకు ఉక్సులు పట్టి తోలు పట్టి కుట్టు కోసము 1/4 ఇంచు ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఉక్సులు పట్టి తోలు పట్టి సైడ్ నేను కుట్టు కోసం 1/4 ఇంచు ఈ విధంగా ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఉక్సులు పట్టికి తోలు పట్టికి గ్యాప్ ఎక్కువ రాకుండా ఉండాలంటే మనము ఈ చంక వైపు 1 ఇంచుకి ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకోవాలండి. చూసారు కదా, నేను కింద వైపు 1 ఇంచుకి పెట్టాను. కింద వైపును 1 ఇంచుకి పెట్టి పైన చంక వైపు దాకా ఈ విధంగా లైన్ కొట్టుకున్నానండి. మనకి దానివల్ల ఇక్కడ 3/4 ఇంచు పెరుగుతుంది. అది మనకి ఉక్సులు పట్టి తోలు పట్టి మధ్య గ్యాప్ రాకుండా చూస్తుందండి. తర్వాత కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇది నేను బ్యాక్ సైడ్కి ఏ విధంగా షోల్డర్ పెట్టుకున్నామో అదే విధంగా దీని మీద మార్కింగ్ వేసేసుకున్నాం. కానీ నేను బ్యాక్ సైడ్ లాగా షోల్డర్ ఉండేయట్లేదండి. సేమ్ ఆది బ్లౌజ్తో సమానంగా షోల్డర్ కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకుని ఫ్రంట్లోది కూడా తీసేసుకుంటానండి. ఈ షోల్డర్ ఎక్స్ట్రా పెట్టుకున్నది అయితే తీసేసుకున్నాను. బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఉండించుకున్నాను కానీ ఫ్రంట్ సైడ్ అయితే కట్ చేసేసానండి. ఎందుకంటే మనము నెక్కకి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి చంక దగ్గరది ఎక్స్ట్రా పెట్టుకోక్కర్లేదు ఫ్రంట్ సైడ్ దానికైతే. అలాగే ఇప్పుడు చంకలోతు కూడా కట్ చేసేసుకుంటున్నానండి. మీకు మరొకసారి అర్థమయ్యేలా చెప్తానండి. మనము కటింగ్లో చిన్న చిన్న మార్పులు అయితే చేసామండి. వర్క్ బ్లౌజ్ కాబట్టి సేఫ్టీకి ఎగస్ట్రాగా 1/2 ఇంచ్ ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాం కదా, ఆ ఎగస్ట్రా ఎక్కడెక్కడ పెట్టానో మీకు ఇప్పుడు చెప్తాను. బ్యాక్ పార్ట్కి అయితే మనము ఆది బ్లౌజ్ ప్రకారం నెక్ మార్కింగ్ చేశాను. కానీ షోల్డర్ అయితే 3/4 ఇంచ్ ఎగస్ట్రా కట్ చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్కి అయితే షోల్డర్ కరెక్ట్గా మార్కింగ్ చేశాను, కట్ చేశాను. నెక్ మట్టికి 1/2 ఇంచ్ ఎగస్ట్రాగా అంటే చిన్నది కట్ చేసుకున్నానండి.
ఇదే నేను చేసిన మార్పులు. అవి కూడా మీకు స్టిచ్చింగ్లో ఎలా తగ్గించుకోవచ్చో మీకు చెప్తానండి. అలాగే మనము షేప్ ముక్క కోసము ఈ విధంగా బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంత ఉందో మార్కింగ్ చేసుకుని 2 పీసులను అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే మనకి షేప్ బెల్ట్కి ఉక్సులు పట్టి వైపు 3:30కి అలాగే చంక వైపు కూడా 3:30కే మార్కింగ్ చేసుకోవాలి. ఈ చేసుకున్న మార్కింగ్కి లైన్స్ అయితే కొట్టుకోవాలండి. ఈ విధంగా లైన్స్ కొట్టుకున్న తర్వాత మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి సైడు 4 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ మార్కింగ్కి మనము షేప్ బెల్ట్కి డౌన్ చేసుకోవాలి. ఆ డౌన్ వచ్చేసి 30 ఇంచు పెట్టుకోవాలండి. చిన్న సైజు బ్లౌజ్ అయితే 1/2 ఇంచు, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 30 ఇంచుకి ఈ విధంగా డౌను పెట్టుకుని మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే మనకి ఉక్సులు పట్టి సైడ్ తాళ్ళు పట్టి సైడ్ అని ఆనవాలుగా తెలియడం కోసము ఈ విధంగా మీరు మార్కింగ్ అన్నా చేసుకోండి, లేకపోతే చిన్న కట్స్ అయినా పెట్టుకోవాలి. అలాగే మనకి ఫ్రంట్ సైడు ఒక పార్ట్ మీద మార్కింగ్ పడుతుంది, మరొక వైపు పడదు కదండి. అటువంటప్పుడు ఈ విధంగా ఎదురెదురుగా వేసుకుని ఒక దాని మీద ఒకటి వేసుకోవాలి. తర్వాత మార్కింగ్ ఉన్న చోట కొద్దిగా గట్టిగా నొక్కు పెట్టుకున్నామంటే మార్కింగ్ పడుతుందండి. వీడియోలో అయితే మీకు మార్కింగ్ సరిగ్గా పడలేదు, లైట్ వెలుగు వల్ల నాకైతే కనిపించే విధంగానే పడిందండి. ఆ పడిన మార్కింగ్ ప్రకారం నేను మరొకసారి డార్క్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనము 2 వైపులు కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని అయితే ఒక దాని మీద ఒకటి వేసేసుకుందామండి. తర్వాత డాట్ అయితే కట్ చేసుకోవాలండి. నేను డాట్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. తర్వాత మనం బ్లౌజ్ పీస్ మీద అయితే ఈ విధంగా వేసుకోవాలండి. నెక్ డిజైన్ని సమానంగా మడత పెట్టి ఈ విధంగా మనము కట్ చేసిన లైనింగ్ని వేసుకోవాలి. తర్వాత కట్ చేసేసుకోవడమేనండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఇది ఫ్రిన్స్ కట్ కాబట్టి స్ట్రైట్గా ఇచ్చారు వర్క్, దానికి కూడా మనం ఈక్వల్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్తో ఈక్వల్గా ఉందా లేదా అని ఒకసారి చూసుకోవడం కూడా మంచిదండి. ఒక్కొక్కసారి చిన్నదైనా వస్తుంది, పెద్దదైనా వస్తుందండి. చిన్నది వస్తే మనం ఏమీ చేయలేము, పెద్ద వస్తే మటు కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది, ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను ఇంకా ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటానండి. మీకు స్టిచ్చింగ్లో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నేను ఎక్స్ట్రా చేసుకున్న 1/2 ఇంచెస్ మార్కింగ్ ఏ విధంగా కట్ చేస్తానో తగ్గించుకోవడానికి కూడా చెప్తానండి. అలాగే మనం హ్యాండ్ పొడవు కూడా సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్కి తక్కువ వస్తే కష్టం కదండి, అందుకే ముందుగా ఈ విధంగా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి చిన్న చిన్న జాయింట్స్ వచ్చినా పర్వాలేదు, హ్యాండ్స్కి జాయింట్స్ వస్తే బాగోదు కాబట్టి నేను హ్యాండ్ పొడవు సరిపోతుందా లేదా అని చూసుకున్న తర్వాతనే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నానండి. అలాగే మనకి మడత డబుల్ ఫోల్డింగ్ మీద ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ విధంగా జాయింట్ వస్తుంది. ఈ జాయింట్ని కూడా మనం విడదీసేసుకోవచ్చండి. క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా జాయింట్ రాదు, మనకి స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఈ విధంగా వచ్చింది. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టేసుకుని హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఈ హ్యాండ్స్ చూసారా, ఒకవైపు కరెక్ట్గా వేశారు, ఒకవైపు క్రాస్గా వేశారండి. మనకి వర్క్ ఎలా వచ్చినా సరే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మట్టి కరెక్ట్గా వేయాలి. మనకి డిజైన్కి అవుట్లైన్ ఉంటుంది కదా, అవుట్లైను 2 హ్యాండ్లకి కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చి ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా అవుట్లైన్ ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా చూసుకున్నాను. మనకి చివరి వైపున హెచ్చు తగ్గులు వచ్చేయండి, అంటే వర్క్ క్రాస్గా వేశారు కాబట్టి హెచ్చు తగ్గులు వచ్చాయి. తర్వాత హ్యాండ్ మధ్యకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. చూసారు కదా, మనకి హ్యాండ్కి వేసిన వర్క్కి మధ్యకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ మార్కింగ్ ప్రకారం మనము కట్ చేసుకున్న లైనింగ్ హ్యాండ్స్ని దీని మీద వేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఈ విధంగా వేసుకున్నాను. తర్వాత ఈ హ్యాండ్స్ని అయితే విడదీసేసుకుంటానండి. నేను ఎప్పుడు కూడా డబుల్ ఫోల్డింగ్తో కట్ చేయనండి, ఈ విధంగానే కట్ చేసుకుంటాను. ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు మనకి బ్లౌజ్ పీస్కి ఎన్ని అతుకులు పడతాయో కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. చూసారు కదా, మనకి బ్లౌజ్ పీస్కి అలాగే లైనింగ్ పీస్కి కూడా అతుకులు పడతాయండి. చూసారు, బ్లౌజ్ పీస్కి అయితే బాగా ఎక్కువగా పడతాయి, 4 వైపులు పడతాయండి. ప్రతి హ్యాండ్కి ఇటు సైడ్ అటు సైడ్ కూడా పడతాయి అన్నమాట. లైనింగ్కి అయితే మనకి ఒకవైపే
2 టైమ్స్ అతుక్కుంటే సరిపోతుందండి. ఇవి కూడా ఏ విధంగా అతుక్కుంటానో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేస్తానో కొన్ని టిప్స్తో మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ పెడతానండి. అలాగే మనకి బ్లౌజ్ పీస్ చిన్నది వచ్చింది కాబట్టి ఎక్కువగా మిగలలేదు. అటువంటప్పుడు బ్లౌజ్ పీస్కి మరొక సైడ్ ఉన్న అంచుని నేను సేప్ ముక్కలకు వాడేస్తున్నానండి. పర్వాలేదు, ఈ విధంగా వాడేయచ్చు. క్లాత్ సరిపోయినప్పుడు మరి ఏమీ చేయలేం కాబట్టి ఇలాగ వాడేయచ్చు. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చెప్తానండి.